అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి కరెక్ట్గా సంవత్సర సమయం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో మనం చూస్తే దౌర్జన్యాలు, మరి కక్షపూరిత రాజకీయం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వం వారి చేతిలో ఉంది కాబట్టి ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారని, మీడియా బలం కూడా ఉందని, ఏది చెప్పినా ప్రజల్లోకి వెళుతుంది అని వాళ్ళు ఎక్కడ చూసినా కూడా మేము అభివృద్ధి సంక్షేమం రెండూ చేసేసాము అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరి ప్రజలు అంత అమాయకులు కాదు. ప్రజలకు తెలుసు, మీడియాతో పాటు సోషల్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలుస్తూనే ఉన్నాయి. అనుభవించేది వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత మభ్యపెట్టినా నిజాలు వాస్తవాలు ప్రజలని దగ్గర నుంచి దూరం చేయలేరు. మరి ఇవాళ చూస్తే తల్లికి వందనం ఏదైతే ఇప్పుడు వేశారో ఎన్నో కుటుంబాలని వాళ్ళని తగ్గించి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఇది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి సూపర్ 6 అనేవి మీరు అమలు చేస్తలేరు అని మీ అందరం కూడా ధర్నా చేస్తూ, ప్రజల తరఫున, ప్రజల ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల తరఫున మా గొంతు వినిపిస్తున్న దానికి ఈరోజు తప్పని పరిస్థితుల్లో వేయడం జరిగింది. లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఖజానా ఖాళీగా ఉందని, మేమేం చేయలేమని. కానీ అవన్నీ కూడా అవాస్తవాలు. మన ప్రభుత్వం దిగిపోయేటప్పటికే డబ్బులు రాష్ట్రంగా ఆర్థిక వ్యవస్థలో ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అయినా కూడా ప్రజలకి అబద్ధం చెప్తూ ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేశామని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. నాకు ఇవ్వాలని ఉంది, కానీ ఇక్కడ చూస్తే పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి అని ఆయన మొట్టమొదటి అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక ప్రెషర్ పెట్టకపోయి ఉండింటే ఈరోజు అమ్మఒడి, తల్లికి వందనం ఎవరికి వచ్చి ఉండేది కాదు. ఆయన ఇంకొక మాట అన్నారు, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అయిపోయినట్టే అని. అంటే ఆయన ఇస్తున్న ఈ ఏవో అరకొర ఏదైతే ఉన్నాయో దాంట్లో తల్లికి వందనం, పెన్షను, తర్వాత ఇంకో ఒకటో రెండో చేసి ఇంకా సూపర్ 6 గురించి మాట్లాడే వాళ్ళకి నాలుక మందం అంటే అర్థం ఏంటంటే ఇంక మేము ఇంకేమీ చెయ్యలేము, మిగతావి ఇంతకు మించి మేము చేయలేము, సూపర్ 6 గురించి ఎవరు మాట్లాడకూడదు అని గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని క్లియర్గా తెలిసిపోతుంది. మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఎలక్షన్స్కి మభ్యపట్టేందుకు ఒక రకంగా మాట్లాడి, ఎలక్షన్స్ అయిపోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడే పద్ధతి ప్రజలు ఎప్పుడూ హర్షించరు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. సూపర్ 6 పేద ప్రజలందరూ కూడా సూపర్ 6కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇంత చేసినా కూడా, ఇంత మెబ్బపెట్టినా కూడా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏ విషయం అంటే 40%, 40% ఓటు బ్యాంక్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఎంత మభ్యపెట్టినా కూడా ఆ ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. అంటే ఈరోజు ఇప్పుడు వీళ్ళు ఇంత మోసం చేస్తున్నా ఈ మోసపోయిన వాళ్ళు ఎవరైతే కొంత పర్సంటేజ్ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకొని రాబోయే ఎలక్షన్లో వీరికి తగిన గుణపాఠం తప్పకుండా నేర్పిస్తారు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అంతే. ఈరోజు మరి వారు చేస్తున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీని అణిచివేయాలనేసి ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా
అరెస్ట్లని భయపెడుతున్నారో, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఏ విధంగా వాళ్ళు ఒక అరాచకంగా వాళ్ళందరినీ కూడా భయపెట్టే, మభ్యపెట్టే వాళ్ళందరినీ కూడా చేసే విధానాన్ని ఏ విధంగా చేశారో అది ఈరోజు పుస్తక రూపంలో ప్రజల ముందుకు తీసుకుని వస్తున్నాము. అయినా కూడా క్యాడర్ కూడా, కార్యకర్తలు ఎవ్వరూ కూడా దేనికి భయపడకుండా జగనన్నకు అండ ఉండేదానికి అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఈరోజు మీరు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రజలు, కార్యకర్తలు అందరూ సపోర్ట్ చేస్తూ ఈరోజు ముందుకి ఇంత జనం బయటికి వచ్చి కార్యక్రమాలను సక్సెస్ చేస్తున్నారంటే అదే వాస్తవం. అది వాళ్ళకి ఆ భయంతో ఈరోజు ఏదో చేయాలని, ఏదో మభ్యపెట్టాలని చేస్తున్న కార్యక్రమాలు ఎప్పుడు కూడా సక్సెస్ కావు. మాకు ప్రజల బలం, పార్టీ అండ, కార్యకర్తల అండ ఉన్నంత వరకు జగనన్న ఎప్పుడు కూడా ఆయన సక్సెస్ అవుతారు. మా అందరికి కార్యకర్తల బలమే మాకు, మా పార్టీకి అదొక నమ్మకము, అదొక స్ట్రెంగ్త్. కాబట్టి ఈరోజు మేము ఇంత ధైర్యంగా, ఇంత కాన్ఫిడెంట్గా మీ అందరి ముందుకు వచ్చి ప్రజలకి తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు ఈ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.